బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి పరారైన రియాజ్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు గాలించాయి. ఈ క్రమంలో రియాజ్ ఆసిఫ్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేస్తున్న సమయంలో పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఆయనను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రియాజ్ మృతి చెందాడు. రియాజ్ మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రస్తుతం యొక్క నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడైన రియాజ్ను పోలీసులు పట్టుకున్నారు. అయితే పట్టుకునే క్రమంలో దీనికి సంబంధించి అతనికి ఆ యొక్క కాల్పులు జరిపినట్లుగా కొంత ప్రచారం కూడా కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము రియాజ్ని హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు. అయితే అడ్మిట్ చేసిన నేపథ్యంలో అతను ఈరోజు యొక్క చనిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ప్రమోద్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యొక్క రియాజ్కు సంబంధించి పట్టుకోవాలని చెప్పి కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఆదేశాల మేరకు ప్రత్యేకంగా 9 టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ యొక్క రియాజ్ను నిన్న పట్టుకున్నారు. పట్టుకున్న నేపథ్యంలో అతను ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే అతని ముఖం పైన గాయాలు ఉన్నట్లుగా సంబంధించి పూర్తిగా ఓరల్గా అంటే లోపల నుంచి వస్తున్న మనకు సమాచారం తెలుస్తుంది. రియాజ్ పై ఎందుకు చనిపోయారో దానిపైన దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కానిస్టేబుల్ హత్య తర్వాత రియాజ్ పరారయ్యాడు. దాని తర్వాత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మరి అతన్ని పట్టుకున్నారు. అయితే పట్టుకునే క్రమంలో కూడా దీనికి సంబంధించి ఒక ఆసిఫ్ అనే ఒక వ్యక్తి పైన కూడా కత్తితో దాడి చేసే క్రమంలో దీనికి సంబంధించి రియాజ్కి గాయాలైనట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము రియాజ్ మృతికి సంబంధించి మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఇటు ప్రజల ప్రాణాలు కాపాడే యొక్క పోలీసులపైనే ఇలాంటి రౌడీ షీటర్స్ కావచ్చు, ఇతర మూకలు ఇలా పోలీసులపైన కత్తితో దాడి చేయడము, వారు ఇట్లా చనిపోవడం పట్ల కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. సీరియస్గా తీసుకొని ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతాము, ఇంకా దీని వెనక ఎవరైనా ఉంటే వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే నిందితుడు రియాజ్ ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. రియాజ్ ఎన్కౌంటర్ ఆసుపత్రిలో పోలీసులపై రియాజ్ దాడి చేశాడు. ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. అయితే కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసిన రియాజ్ ప్రమోద్ పై దాడి చేసి తప్పించుకున్న రియాజ్ ను మరో వ్యక్తిపై దాడి చేసే క్రమంలో పట్టుకున్నారు పోలీసులు. అయితే ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులపై దాడి చేయడంతో ఎన్కౌంటర్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఆసుపత్రిలో పోలీసులపై రియాజ్ దాడి చేశారు. దీంతో ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఇక కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేశాడు రియాజ్. ప్రమోద్ పై దాడి చేసి తప్పించుకున్నారు రియాజ్. మరో వ్యక్తిపై దాడి చేసే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులపై దాడి చేయడంతో ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. నిజామాబాద్ ఆసుపత్రిలో పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఆసుపత్రిలో పోలీసులపై రియాజ్ దాడి చేశాడు. ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. దీంతో కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేశాడు రియాజ్. ప్రమోద్ పై దాడి చేసి తప్పించుకున్న రియాజ్ మరో వ్యక్తిపై దాడి చేసే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు రియాజ్ ని. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ యొక్క హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు రియాజ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అయితే ఈరోజు ఉదయం హాస్పిటల్లో తప్పించుకుంటుండగా ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయ్యి అతని పైన యొక్క కాల్పులు చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయారు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ప్రమోద్కు సంబంధించి హత్య తర్వాత మరొక వ్యక్తిని కూడా హత్య చేయడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న దాని తర్వాత అతనికి కూడా కొంత గాయాలు కావడంతో హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు. అయితే హాస్పిటల్ నుంచి కూడా పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు గుర్తించి ఒక్కసారిగా అతని పైన కాల్పులు జరపడంతో చనిపోయినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కొంత సమాచారం వెల్లడిస్తున్నారు. మొత్తానికి రియాజ్ ఎన్కౌంటర్ అయ్యారు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రియాజ్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రము పూర్తిగా క్రిమినల్ హిస్టరీగానే ఉంది. ఎందుకంటే అతను ఎవరు పడితే వారిపైన దాడి చేయడము, ఇటు పోలీసుల పైన కూడా హత్య చేయడము, అంటే ఒక కానిస్టేబుల్ని కత్తితో పొడిచి పారిపోయాడంటే అతను పెద్ద క్రిమినల్ బ్రెయిన్ ఉంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అతనికి క్రిమినల్ హిస్టరీ పోలీసులు అతన్ని సంబంధించి పూర్తిగా హిస్టరీ కూడా బయటకు తీశారు. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రము రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా అందరికీ ఒక రౌడీ షీటర్లకు సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేసినట్లే అయింది. ఎందుకంటే నిజామాబాద్లో ఇప్పటికే రౌడీ షీటర్లు కూడా రెచ్చిపోతున్నారు, సామాన్య ప్రజలపైన యొక్క దాడులకు దిగుతున్నారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా కంప్లైంట్స్ కూడా ఎక్కువ అయ్యాయని మాత్రం ప్రధానంగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటికే యొక్క రియాజ్కు సంబంధించిన అతని అనుచరులు ఇంకా ఎవరెవరు ఉన్నారు దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ అనుచరులు కూడా మరోసారి దీనికి సంబంధించి పూర్తిగా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఇలాంటి దాడులు కావచ్చు, అంతేకాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాదు, పోలీసులు చెప్పిన సూచనలు కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా పాటించాలి అనేది మాత్రం ప్రధానంగా నిజామాబాద్ పోలీసులు కూడా దీనికి సంబంధించి కొన్ని ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఎన్కౌంటర్ సంబంధించి హాస్పిటల్ ఇప్పటికే పోలీస్ బృందాలు కూడా చేరుకున్నాయి. అయితే బుల్లెట్లో అతనికి ఎన్ని బుల్లెట్స్ తాకాయనేది మాత్రము ప్రధానంగా ఇంకా కొంత సమాచారం రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే అతను హాస్పిటల్లో తప్పించుకుంటుండగా ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యి యొక్క ఎన్కౌంటర్ చేశారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసుల నుంచి కూడా తెలుస్తున్న వర్షన్. అయితే దీనిపైన మాత్రం పోలీసులు ప్రధానంగా యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. పవన్, మరి పోలీసులు రియాజ్ ని ఎన్కౌంటర్ చేయడంపై రియాజ్ ఫ్యామిలీ ఏమంటుంది? అయితే ప్రస్తుతం యొక్క దీనికి సంబంధించి రియాజ్ ఫ్యామిలీ మాత్రం ఇప్పుడే చేరుకున్నారు. ఇంకా పోలీసులు వారిని లోపలికి కూడా అలౌ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఎక్కడెక్కడ బుల్లెట్లు జరిగాయి దానికి సంబంధించి కూడా కొంత పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పోస్ట్ మార్టం అనంతరం యొక్క డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు కూడా అప్పజెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులే కావాలని ఎన్కౌంటర్ చేశారు, తాను యొక్క ఫరారయ్యే ఆలోచన లేదు, రియాజ్కు సంబంధించి పూర్తిగా అతను చాలా మంచివారు అనేది మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ అతనికి క్రిమినల్ హిస్టరీ చాలా ఉంది అనేది మాత్రం ప్రధానంగా మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్గా పోలీసులు మాత్రం అతను పారిపోతుండగానే ఎన్కౌంటర్ చేశామని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు మాత్రము
అయితే ఇంకో వర్షన్ మాత్రం కుటుంబ సభ్యులు చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పోలీసులు కావాలనే ఇట్లా హత్య చేశారు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్కి సంబంధించిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి రియాజ్ అతన్ని కావాలని పోలీసులు ఎన్కౌంటర్ చేశారనేది మాత్రం కుటుంబ సభ్యులు కొంత చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతేనేమి యొక్క కానిస్టేబుల్ హత్యకు సంబంధించి రియాజ్ను పోలీసులు మాత్రము ఎన్కౌంటర్ చేశారు. పవన్, ఇటు కానిస్టేబుల్ ని హత్య చేయడం అలాగే ఇలాంటి నేరగస్తులకు అక్కడ పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అయితే ఇప్పటికే రియాజ్కు సంబంధించిన ఇలాంటి నేరస్తులను భయభ్రాంతులకు పోలీసులు కూడా దీనికి సంబంధించి పోలీసులను భయభ్రాంతులకు గురి చేసి ఊరికినే ప్రసక్తే లేదు, ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు, చట్టానికి అందరూ లోబడే పని చేయాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు నిజామాబాద్లో ఎవరైతే ఈ యొక్క రౌడీ షీటర్స్ కావచ్చు ఇతర సంబంధించిన వారందరూ ఉంటారో వారందరూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా రియాజ్కు సంబంధించిన అనుచరులు ఎంతమంది ఉన్నారో దానిపైన కూడా పోలీసులు ఇప్పటికీ ప్రజెంట్ అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రత్యేకమైన టీమ్స్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రియాజ్ తర్వాత దీనికి సంబంధించి ఇంకా నెక్స్ట్ ఎవరున్నారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి వారికి సంబంధించి పూర్తిగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటే ఇప్పటికి ఎన్ని నేరాలు ఉన్నాయో వారికి సంబంధించి దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత నిజామాబాద్ యొక్క రౌడీలకు కావచ్చు అంతేకాకుండా రౌడీ షీటర్లకు అంతా కూడా దీనికి సంబంధించి ఒక్కసారిగా ఉలికిపడిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా గట్టి హెచ్చరికలు కూడా జారీ చేశారు. పోలీసులకు కావచ్చు పోలీసులపైన దాడులు చేసే ఎన్కౌంటర్ తప్పదు అనేది మాత్రం ఒక సందేశం ఇచ్చినట్లుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తే తప్పించుకునే క్రమంలోనే ఎన్కౌంటర్ చేస్తారు. అయితే ఇదే కూడా అతను హాస్పిటల్ నుంచి పారిపోతుండగానే ఎన్కౌంటర్ చేశామనేది మాత్రం పోలీస్ నుంచి వస్తున్న వర్షన్ కాబట్టి ఈ యొక్క వర్షన్ సంబంధించి మొత్తానికి అందరూ కూడా నిజామాబాద్లో రౌడీ షీటర్స్ అంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఎప్పుడు పిలిచినా వెంటనే పోలీసుల ముందుకు హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే చాలా క్లియర్గా ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే పవన్, మరి రియాజ్ కు సంబంధించి అనుచరులు ఎంతమంది ఉన్నారో వారి దగ్గర నుంచి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? చాలా మంది ఉంటారు ఉన్నారనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దీనిపైన కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఉన్నప్పుడు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి రౌడీజం కావచ్చు అంతేకాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రము ఉపేక్ష లేదు, చట్టపడిగా తన పని చేసుకోపోతుంది అనేది మాత్రము ప్రధానంగా వారికి చెప్తే కనిపిస్తుంది. ఓవరాల్ గా రియాజ్ సంబంధించిన మర్డర్ తర్వాత తీవ్ర పరిణామాలు మాత్రం తీవ్రంగా మారిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. నిజామాబాద్లో పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ చనిపోతే మాత్రం హత్య చేసి పరారైతే ప్రజలకు వేరే ఇండికేషన్ వెళ్ళిపోతుంది. అంటే పోలీసులకు తమ ప్రాణాలు వారికే కాపాడలేకపోయారని ఒక ఇండికేషన్ వస్తుంది. కాబట్టి రియాజ్ని మాత్రము ఎన్కౌంటర్ చేస్తేనే ఒక క్లియర్గా సందేశము రౌడీలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అనేది మాత్రం ప్రధానంగా కొంత లోపల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మనకు తెలుస్తుంది. మొత్తానికైతే అతను హాస్పిటల్ నుంచి పారిపోతుండగా పోలీసులు ఎన్కౌంటర్ చేశామని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ పవన్.